నమస్తే, మీరు చూస్తున్నది టీసెట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వ్యవసాయ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, వరిలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసెట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ టి కిరణ్ బాబు గారు, శాస్త్రవేత్త. ఆయన రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు టీసెట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి పంట విస్తీర్ణము, దాని సంబంధించిన దశ ఎట్లా ఉంది అంటారు? సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో మనకి పండించే పంటలు ఒక 4-5 పంటలు మాత్రం అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అందులో మనకి వరి చాలా ప్రధానమైనది. పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, అలాగే కంది, పెసర, మినుము ఇట్లాంటి పంటలను సాగు చేస్తున్నారు. అయితే వరి ఎంత విస్తీర్ణంలో ఉంది అని చూసుకున్నట్లయితే సుమారు వ్యవసాయ శాఖ యొక్క గణాంకాల ప్రకారము ఇప్పటి వరకు గత వారం వరకు చూసుకుంటే సుమారు 65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో తెలంగాణలో చూసుకుంటే పత్తి, వరి ఈ 2 పంటలు మాత్రమే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సో ఇంతటి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి పంటలో గత సంవత్సరం చూసుకున్నా, ఈ సంవత్సరం యొక్క విస్తీర్ణ పరంగా చూసుకున్నా కూడా సుమారు గత సంవత్సరము వ్యవసాయ శాఖ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే సుమారు 66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందని వారి యొక్క సమాచారం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 65 లక్షల నుంచి 66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయబడింది. అయితే మరి ఎక్కడ ఎక్కువగా సాగు చేస్తున్నారు, ఏ విధంగా సాగు చేస్తున్నారు అని చూసుకుంటే మనకి ఎక్కువగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఉమ్మడి జిల్లాలను చూసుకుందాము. ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ ఇలాంటి జిల్లాల్లోనే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ఆ తర్వాత వరంగల్, ఖమ్మము, మహబూబ్నగర్లో కూడా అధిక విస్తీర్ణంలో కొంత ఇప్పుడు కొత్తగా వరి సాగు చేస్తున్నారు. కనుక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పండించే పంటలు ముఖ్యంగా వానాకాలంలో వరి అనేది చాలా ప్రధానమైన పంట. దీన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే జిల్లాల పరంగా చూసుకున్నట్టయితే కూడా ఈ సంవత్సరం కొంతవరకు మనము ఈ విస్తీర్ణం గురించి చర్చించుకున్నాము. అయితే అసలు వాతావరణ పరిస్థితులు ఏమున్నాయనే అంశం కూడా కొంత మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వర్షాలు అన్ని జిల్లాల్లో మంచి వర్షాలు కురవడం జరిగింది. సో ఆ యొక్క గణాంకాలు, వాతావరణ శాఖ యొక్క గణాంకాలు చూసుకుంటే మనకి ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా సుమారు 19 జిల్లాల్లో ఆ వర్షాలు అనేది అధికంగా నమోదు అవడం జరిగింది. అలాగే సాధారణ వర్షపాతము సుమారు 14 జిల్లాల్లో నమోదవడం జరిగింది. కనుక ఈ వరి పంట సాగు చేసే రైతు సోదరులకి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అలాగే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కనుక ఈ యొక్క వానాకాలం మంచిగా ఉండే అవకాశం ఉంది అన్నట్టు. ఇప్పుడు మనకి రైతులు సాగు చేస్తున్న ఈ రకాల సరళి ఏ విధంగా ఉంది అంటారు? ఇక వరి రంగంలోనే చాలా రకాలు అందుబాటులో ఉన్నవి. రైతుకి రకాల ఎంపిక అంటే విత్తనం మొదలయ్యేటప్పుడు రకాల ఎంపిక నుంచి రైతులు ఎక్కువగా దానిపై చర్చ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రకాల ఎంపిక రైతుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే సుమారు కొన్ని జిల్లాల్లో వానాకాలంలో ఎక్కువగా సన్నగింజ రకాలు పూర్తిగా సాగు చేస్తారు. మనకి చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పూర్తిగా బీపీటీ 5204 సాంబ మసూరి అనే రకాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. సో వారికి ఆ యొక్క రకాన్ని సుమారు వాళ్ళు మేలోనే నాలు పోసుకొని జూన్లో నాట్లు వేసుకోవటము. సో ఇప్పుడు ఆ దశ చూసుకున్నట్లయితే అక్కడ సుమారు మనకి వరి పంట కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ నిజామాబాద్ ముందుగా వేసిన జిల్లాల్లో పూత దశలో కూడా ఉండటం జరిగింది. అలాగే మనము మిగతా జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అధిక మొత్తంలో రైస్ మిల్లులు ఉన్నటువంటి మనకి నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము నల్గొండ, సూర్యాపేట, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాల్లో చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా జై శ్రీరామ్ వంటి రకాలను, హెచ్ఎంటి రకాలు, ప్రైవేట్ కంపెనీకి చెందిన రకాలను, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలను కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. అలాగే దశపరంగా చూసుకుంటే అక్కడ కొంత సాగర్ నీళ్లు టైంకే వచ్చాయి కాబట్టి ఎక్కువ శాతము పిలక దశ నుంచి దుబ్బు చేసే దశలో ఉంది. అలాగే మనకి కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ మనకి మెదక్ జిల్లాలో కానీ, పార్ట్ ఆఫ్ సంగారెడ్డి ఇట్లాంటి జిల్లాల్లో చూసుకుంటే రకాల సరళి చూసుకుంటే వాళ్ళు జగిత్యాల కానీ, ఉత్తర తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే, సిరిసిల్లలో చూసుకున్నట్లయితే
వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ తినడానికి మాత్రం సన్నగింజ రకాలు సాగు చేసుకుంటూ మిగతాయి కూడా మనకి దొడ్డుగింజ రకాలను కూడా సాగు చేసుకునే రకాలు అలవాటు అనేది రైతు స్థాయిలోనే ఉంది కనుక సో ఓవరాల్గా చూసుకుంటే రకాల ఎంపిక అనేది రైతు స్థాయిలో వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో ఎక్కువ శాతం సన్నగింజ రకాలను సాగు చేస్తున్నారు. అలాగే యాసంగిలో ఎక్కువ శాతం రైతు సోదరులు దొడ్డుగింజ రకాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సన్నగింజ రకాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటము, కొన్ని జిల్లాల్లో మిల్లులు ఉన్న చోట పచ్చి మీద వడ్లు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి సన్నగింజ రకాల వైపు మొగ్గు చూస్తున్నారు. సో ఇది ముఖ్యంగా మనకి రకాల పరంగా ఉన్నటువంటి అంశం అన్నట్టు. అంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు అంటారు? సో ముఖ్యంగా యాజమాన్య చర్యలు చాలా ప్రధానమైన అంశము. సో వరి పంట చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 నుంచి 135, 150, 160 రోజుల కాల వ్యవధి గల రకాలను సాగు చేస్తున్నారు. సో ఇలాంటి అంటే ఇప్పుడు మనము రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వరి పంట పూత దశలో ఉంది, కొన్ని జిల్లాల్లో దుబ్బు చేసే దశలో ఉంది, కొన్ని జిల్లాల్లో అంకురం ఏర్పడే దశలో ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పంట దశ, వరి పంట యొక్క దశ చాలా భిన్నంగా ఉందన్నట్టు. అంటే ఒక జిల్లాలో ఒక రకంగా, ఇంకో జిల్లాలో ఇంకొక రకంగా ఉంది. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రైతు సోదరులు వరి పంటను సాగు చేసే సమయంలో కొన్ని యాజమాన్య చర్యల మీద ప్రత్యేకమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏంటి ఈ యాజమాన్య చర్యలు చేస్తే నిజంగా దిగుబడులు వస్తాయా, అసలు దిగుబడులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు వేసుకోవాలి, అన్నీ కలిపే ఈ యాజమాన్య చర్యలు. అంటే విత్తనం ఎంపిక మొదలు నేల తయారీ, నర్సరీ, మనకు నారుమడి యాజమాన్యము, అలాగే ప్రధాన పొలంలో వేయవలసిన ఎరువుల యాజమాన్యము, కలుపు మందుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, పురుగులు తెగుళ్ళు అంటే చీడపీడల గురించి సమగ్ర సస్యరక్షణ, అలాగే మనకి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కలిపితేనే ఒక పూర్తి స్థాయిలో పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా యాజమాన్య చర్యల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి 3 రకాల దశల్లో వరి పంట ఉంది. సో వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. మొట్టమొదటి దశ వచ్చేసి మనం ఎప్పుడైనా ముందు వేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అంటే ముందు పంట వేసిన వాళ్ళు చాలా ముందు యాక్టివ్గా ఉన్నట్టు అన్నట్టు. సో వాళ్ళ పరంగా చూసుకుంటే వారి యొక్క పంట దశ సుమారు అంకురం ఏర్పడి ఆల్రెడీ పూత కూడా అంటే కంకులు కూడా బయటకు వచ్చి పూత సమయంలో ఉందంట వరి పంట. వారి జిల్లాల్లో, అలాంటి జిల్లాల్లో పూత సమయంలో ఉంది. అంటే ముందస్తుగా వరి నాట్లు వేసిన జిల్లాల్లో సుమారు అంకురం ఏర్పడే దశ నుంచి అంకురం బయటకు వచ్చి నా దశలో ఉంది. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇంకా దుబ్బు కట్టే దశలోనే ఉంది. అంటే నాట్లు వేసి 30-35 రోజుల సమయంలో మనకి వరి పంట ఉంది. సో ఈ విధంగా రకరకాల దశల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు చిరుపుట్ట దశలో ఉన్న ప్రాంతాల్లో రైతు సోదరులు ఆఖరి దఫాగా ఎరువును వేసుకోవాల్సినది చాలా ప్రధానమైన అంశము. అలాగే దుబ్బు చేసే దశ కానీ పిలక దశలో ఉన్న వరి అంటే ప్రస్తుతం ఆ దశల్లో ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల చీడపీడలు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం పైపాటుగా నత్రజని ఎరువులను వేసుకోవడంతో పాటు ఇసుకలో కలిపి మనకి గుళికలని అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ మొగి పురుగు నివారణ కొరకు గుళికలను కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. రైతు సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ముఖ్యమైన అంశం ఏంటంటే పంట ఎదుగుదలను బట్టి మీరు యాజమాన్య చర్యలు చేపట్టండి. ఆల్రెడీ పంట బాగా ఎదిగి ఉంది, మీరు ఎంపిక చేసుకున్న రకం ఆల్రెడీ అంటే బాగా ఎదిగి ఉంది అన్నప్పుడు యూరియాని పైపాటుగా కొంత తగ్గించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో బాగా ఎదిగి మళ్ళీ మీరు పైపాటుగా యూరియా వేసినప్పుడు చీడపీడలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఆ రకం కనుక కింద పడిపోయే గుణం ఉన్నట్లయితే అది కోత దశలో ముఖ్యంగా కోత దశలో వచ్చినప్పుడు మనకి పూర్తిగా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక రైతు సోదరులు దశను బట్టి మొక్క యొక్క ఎదుగుదలను బట్టి అంటే పంట ఎదుగుదలను బట్టి యాజమాన్య చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఇప్పుడు మనకి వరి పంటలో సస్యరక్షణ చర్యల దశను బట్టి ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అంటారు? అవును.
ఎట్లా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించుకున్నట్లు దశల పరంగా కూడా వరి పంట ఉంది. దశల పరంగా కూడా అంటే వివిధ దశల్లో ఉంది కాబట్టి మనకి చేపట్టవలసిన ఆ సస్యరక్షణ చర్యలు కూడా ఒక దశని బట్టి మారుతూ ఉంటుంది. సో మనం ముఖ్యంగా మనం చర్చించుకున్న అంశంలో మనకి ఎక్కువ శాతము అంటే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉంది. మరి ఎంత శాతము ఈ వివిధ దశల్లో ఉంది అని చూసుకుంటే ఓన్లీ మనకి ఒక 20-30% పంట మాత్రమే మనకి చిరుపొట్ట దశ నుంచి పూత దశలో ఉంది. అంటే మెజారిటీ అంటే ప్రధానంగా ఎక్కువ శాతం పంట అనేది దుబ్బు చేసే దశ నుంచి అంకురం ఏర్పడే దశలోనే ఉంది. సో ఈ విధంగా వివిధ దశల్లో ఉన్నప్పుడు వరి పంటలో ఆ జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితులు, రైతులు పాటించే యాజమాన్య చర్యలు, మనకి చీడపీడల యొక్క ఉధృతిని తీవ్రంగా మనకి ప్రేరేపిస్తాయి కనుక ఆ విధంగా మనం మాట్లాడుకుంటే, సో సస్యరక్షణ చర్యల పరంగా ఏమున్నాయి వరి పంటలో చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ యొక్క పూత దశలో లేదా చిరుపూట దశ నుంచి పూత దశలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అధిక వర్షాలకు కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. అందులో భాగంగా తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అంటే వర్షాలు అధికంగా ఉంటే కొంత తెగుల యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి తెగుళ్ళ యొక్క పై ప్రత్యేకంగా అవగాహన ఏర్పరచుకొని వాటి యొక్క ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు అధిక వర్షాలు అని చెప్పుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 19 జిల్లాల్లో అధిక వర్షపాతము నమోదు చేయాలి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వరి పంటలో దుబ్బు చేసే దశలో అంటే దుబ్బు కట్టే దశలో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయని చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క ఆకుముడత పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అంటే ఇది ఏమవుతుందంటే ఆకులన్నిటినీ ఆ యొక్క పురుగు ఆకులను గూళ్ళుగా చేసుకుని లోన ఉండి ఆ పత్రహరితాన్ని తినటం వల్ల ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియకి ఆటంకం జరిగి ఆ విధంగా పోటాకు దశలో కనుక ఎక్కువగా ఉధృతి ఆశించినట్లయితే దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో అంటే మనకి రైతుల నుంచి సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా అందుతుంది. ఎక్కువ శాతం ఈ రోజుల్లో రైతులు వాట్సాప్ ద్వారా కానీ, వ్యవసాయ శాఖల యొక్క అధికారులను కానీ, ఏఈఓస్ని కానీ, ఏఓను కానీ, ఏరువాక శాస్త్రవేత్తలు కానీ, కేవీకే శాస్త్రవేత్తలతో ఎప్పుడు వారు కలిసి పనిచేస్తుంటారు. వారితో ఎప్పుడు సమాచారం అనేది అందుతూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో మనకి ఎక్కువగా ఈ కాండం తొలిచే పురుగు, అలాగే ఆకుముడత పురుగు, హిస్పా, అలాగే తెగులు పరంగా చూసుకున్నట్లయితే పాము పొడ తెగులు, అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు. సో ఈ విధంగా రకరకాల పురుగులు తెగులు ఉన్నాయని క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క పురుగులు తెగుల యొక్క ఉధృతి మాత్రం కొన్ని జిల్లాల్లోనే బాగా ఇబ్బందికరంగా ఉంది. అదర్వైజ్ మిగతా జిల్లాల్లో అంటే ఎక్కువ శాతం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ పంటలో ఎక్కువ అంత ఆందోళనకు గురయ్యే విధంగా అయితే మాత్రం పంట నష్టం అనేది క్షేత్రస్థాయిలో గమనించడం లేదన్నట్టు. ఇప్పుడు వానాకాలంకి సంబంధించి ఇప్పుడు వరి పంటలో ఆశించే చీడపీడలు ఏవి అంటారు? సో వానాకాలము, యాసంగి ఈ 2 రకాల సీజన్లు మనం వరిని సాగు చేసుకున్నాము. ఈ యొక్క చీడపీడలు ఎలాగో వరి పంటని వానాకాలం, యాసంగి సాగు చేసినట్టు ఈ చీడపీడల పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ శాతము వానాకాలంలోనే వర్షాలు అధికంగా ఉంటాయి కనుక పురుగులు తెగుల యొక్క బెడద అనేది గణనీయంగా ఉంటుంది. అలాగే అట్లని యాసంగిలో పురుగులు రావా తెగులు రావా అని అనుకోవద్దు. సో వాతావరణ పరిస్థితులు అనేది చాలా ప్రధానంగా భూమిక పోషించే అవకాశం ఉంది కనుక ఈ వానాకాలంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అభ్యుదయ రైతు సోదరులు, అలాగే మా యొక్క విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ విభాగాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎక్కువగా వరి పంటలో దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైరులో ఈ మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు, అలాగే హిస్పా, అలాగే మనకి ఆకుముడత పురుగు, ఈ యొక్క 2-3 రకాల చీడపీడలు అంటే పురుగులు మరియు తెగులు పరంగా చూసుకున్నట్లయితే పాము పొడ తెగులు మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులు. సో ఈ యొక్క 2 రకాల తెగుళ్ళు క్షేత్రస్థాయిలో రైతులకు కొన్ని జిల్లాల్లో మాత్రం ఇబ్బందికరంగా ఉన్నవి. అయితే రైతు సోదరులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అంటే పురుగు యొక్క తెగులు యొక్క ఉధృతిని బట్టి మనము పురుగు మందులు కానీ తెగులు మందులను పిచికారీ చేయాలి. మేము క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు ఏంటంటే, పురుగు యొక్క ఉధృతి అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయి లేకుండానే రైతు సోదరులు ఈ యొక్క పురుగు మందులను పిచికారీ చేయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే మనకి ఈ యొక్క అధిక వినియోగం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక
రైతు సోదరులు చీడపీడల యొక్క ఉధృతిని గమనించిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేయకుండా కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఆ తర్వాత కూడా ఉధృతి అధికంగా ఉంటే మాత్రమే మనకి ఈ యొక్క పురుగు మందుల పిచికారీ గురించి మనం రైతులు ఆలోచించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు నేను కోరుచున్నాను. అంటే వరి పంటలు ఇప్పుడు ఆశించే ఈ బ్యాక్టీరియా కానీ అంటే ఎండు తెగులు బ్యాక్టీరియా ఎట్లా నివారించవచ్చు అంటారు? సో ముఖ్యంగా ఈ వరి పంటలో ప్రధానంగా ఆశించే తెగులు వరకు మనం ఇప్పుడు చెప్పుకుందాము. అందులో మొదటగా మనము తెగుళ్ళతో మొదలెడదాము. ఎందుకంటే ముఖ్యంగా నేను తెగుళ్ళ శాస్త్రవేత్తని కనుక వరిలో సుమారు తెగులపై పరిశోధనలు చెప్పడం జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పొలాలను సందర్శించడం జరుగుతుంది కనుక ఈ వరి పంటలో ఆశించే తెగులు గురించి కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ యొక్క వరి పంటపై ఆశించే తెగుళ్ళు పురుగులు ఏ విధంగా ఉన్నవి అనేది క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు కొన్ని రకాల పురుగులు లేదా తెగుళ్ళు ఉధృతి అధికమవుతున్నవి. కొన్ని రకాల కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. పేరు చెప్పండి మేడం. నా పేరు నర్సయ్య, మా నిర్మల్ జిల్లా మామడ. ఇప్పుడు మాట్లాడండి. మనతో పాటు కిరణ్ బాబు గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే నర్సయ్య. సార్ నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, అగ్గి తెగులు ఏ విధంగా వ్యాపించుతుంది దాని గురించి ఒక్కసారి క్లుప్తంగా చెప్పారా సార్? చెప్తాను. సో ముఖ్యంగా వరి పంటలో చూసుకున్నట్లయితే అగ్గి తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య. ముఖ్యంగా ఇది 2 రకాల దశల్లో వస్తుంది. ఆకుమచ్చ దశ అంటే మనము నార్మల్లో వస్తుంది, అలాగే ప్రధాన పొలంలో దుబ్బు చేసే సమయంలో వస్తుంది. అలాగే మనకి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే దశ వరిలో మెడవిరుపు ఆశించడం వల్ల అధికంగా నష్టాలు కలుగుతున్నాయి కనుక ఈ యొక్క 2 దశల్లో ఎక్కువగా వస్తుంది. మనము ఎప్పుడైతే ఆకుమచ్చ దశలో కనుక మనము ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోతే మెడవిరుపు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. సో దీనికి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది సమస్యగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం మీరు విత్తన శుద్ధి చేసుకోవటము, అలాగే రసాయన ఎరువులైనటువంటి నత్రజని మోతాదుకు మించి వాడకుండా ఉండటము, అలాగే ఎస్పెషల్లీ గట్ల వెంబడి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటము, అలాగే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది ఒకటి బ్యాక్టీరియా శిలీంద్రనాశిని. సో అంటే మనం ఎప్పుడైనా కూడా వెంటనే పురుగు మందులకి వెళ్ళటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ప్రతిసారి పురుగు రాగానే తెగులు రాగానే అంటే మందులు కొట్టడం అనేది ఎస్పెషల్లీ వరి లాంటి ఆహార పంటలో అంత ప్రతిసారి ఆ విధంగా చేసుకుంటూ పోతే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సాగు కొన్ని జిల్లాల్లో ప్రశ్నార్థకంగా అవుతుంది, రైతులకి నష్టాలు చూస్తున్నారు. కనుక మీరు మెడవిరుపు తెగులు ఆశించినప్పుడు కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టిన తర్వాత కూడా ఉధృతి అధికంగా ఉంటే మాత్రమే మనకి అందుబాటులో ఉన్న తెగులు మందులు అటువంటి మనకి తక్కువ ఖర్చుతో రైతుకి ఎప్పుడైనా ఖర్చుతోనే ఉంటుంది కాబట్టి ఈ ఐసోప్రోతియోలిన్ అనే మందును 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు, లేదా ఉధృతి అధికంగా ఉంది ఒకసారి మందు కొట్టినా తగ్గలేదు తెగులు ఉధృతి, ఎందుకంటే తెగులు అనేది వ్యాప్తి తొందరగా జరుగుతుంది. పురుగు అన్నకంటే కూడా తెగులు ఒకసారి వచ్చిందంటే దాన్ని నివారించుకోకపోతే తొందరగా వ్యాప్తి చెందుతుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో మీకు పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే ఒక మందు 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అయినట్టయితే 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు. ఈ విధంగా చాలా మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో మీకు సమస్యను బట్టి దాని యొక్క ఉధృతిని బట్టి మాత్రమే మీరు ఈ పురుగు యొక్క మందులు పిచికారీ గురికి వెళ్ళవలసిన అవసరం ఉందన్నట్టు. ఓకే, అదే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఈ చీడపీడలు కాకుండా ఎండాకు తెగులు. ఎందుకంటే చాలా ప్రధానమైన అంశము. మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా వరిలో యొక్క తెగుళ్ళు కానీ చీడపీడలు ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగా మనము రైతు పొలాల్లో క్షేత్ర పర్యటన ద్వారా మనము ఒక నివేదికను రూపొందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. సో దాని యొక్క గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే వరి పంటలో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తెగులు ఏదో ఒక జిల్లాల్లో ప్రతి సంవత్సరం కూడా ఆశిస్తుంది. ఎక్కువగా ఆశించే జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, మనకి నల్గొండ మరియు ఖమ్మం లాంటి జిల్లాల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తెగులు ఆశిస్తుంది. మరి యొక్క తెగులు ఏ విధంగా ఆశిస్తుంది, ఏంటి, దీనికి సమస్యకి పరిష్కారం లేదా అనేది చాలామంది రైతులకి అవగాహన లేకపోవటం లేదా దాని మీద చాలా సందేహాలు ఉంటున్నాయి. సో ముఖ్యంగా రైతు సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క తెగులు దుబ్బు చేసే దశ నుంచి అంకురం ఏర్పడే సమయంలో ఆశిస్తుంది.
ఆశించిన యొక్క అంటే ఈ తెగులు ఆశించినప్పుడు ఉండే లక్షణాలు మనకి రైతు సోదరులకి పోషక లోపాలు అంటే న్యూట్రియంట్స్ ఏదైతే లోపాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయో వాటికి కొంచెం సమానంగా ఉంటాయి అనేది రైతు స్థాయిలో గుర్తించడం కొంత ఇబ్బందికరమైన అంశం అనేది గమనించడం జరిగింది. సో లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే ఆకుల కొనల నుండి మనకి అంచుల వెంబడి పసుపచ్చని అంచులు పసుపచ్చగా అవటము, ఆకుల అంచుల వెంబడి వెండిపోవటము అనేది మనకి ప్రధానంగా అంశం. ఆ అంచులు వెంబడి వెళ్ళిపోవడం ఎప్పటి నుంచి ఉంటుంది అంటే కొనల నుండి ఎండిపోతుంది అన్నట్టు. అయితే ఈ యొక్క కొనల నుంచి అంచులు వెంబడి ఎండిపోవటం అనేది కొన్ని పోషక లోపాలతో సమానంగా ఉంది అనేది రైతు స్థాయిలో అభిప్రాయం కనుక ఈ యొక్క ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ తెగులుని పూర్తిగా మనం గుర్తించాలి అంటే మనకి ఉదయం పూట కనుక ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ సమయంలో 6 నుంచి 7 సమయంలో మనము వెళ్ళినట్లయితే రైతులకి ఈ యొక్క బ్యాక్టీరియాకు సంబంధించిన జిగురు ఉండలు కూడా మనకి ఆకుల మీద అంటుకొని ఉంటాయి. సో అది మనం గమనించవచ్చు. మరి ఏమవుతుంది ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ తెగులు ఆశించడం వల్ల ఆ ఆకుల వెంబడి ఎండిపోవటం అనేది మొత్తము మనకి చిరుపొట దశలో కనుక ఈ తెగులు ఆశించినట్లయితే మొక్కలు అనేది పూర్తిగా ఎండిపోవటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులకి ఇది కొన్ని జిల్లాల్లో సమస్యాత్మకంగా ఉంది. ఈ కొన్ని జిల్లాల్లో ఈ వాట్సాప్ ద్వారా రైతు సోదరులు మనము PJTAU యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా గత వారం మనము ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులుకు సంబంధించి మనం ఒక వీడియో మాడ్యూల్ కూడా మనం చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఈ యొక్క కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే రైతులను ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద రైతులకి అవగాహన కల్పించడం కోసము ఒక 2 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోను కూడా చేయడం జరిగింది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది కనుక ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు నీటి ద్వారా వ్యాపిస్తుంది. అధిక మొత్తంలో మనము ఎరువులు వేయటం వల్ల కూడా ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. సో ఈ తెగులు ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు అంటే మనకి జై శ్రీరామ్ కానీ మనకి BPT 5204 కానీ ఇట్లాంటి రకాల్లో అధికంగా ఆశించే అవకాశం ఉంది అన్నట్టు. ఇప్పుడు మనకి వరి పంటను ఆశించే ఈ మొగి పురుగు లక్షణాలు ఎట్లా ఉన్నాయంటారు? సో యాక్చువల్గా ఈ వరి పంటల్ని మొగి పురుగు ఇప్పుడు మన రైతు సోదరు అడిగినట్టు, నర్సయ్య గారు అడిగినట్టు వరి పంటలో ఏ తెగులు చూసుకున్నా ఏ పురుగు చూసుకున్నా ఒక 2 దశల్లో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. సో అందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మనకి రైతు అడిగినట్టు వరిలో అగ్గి తెగులు. సో అలాగే ఈ యొక్క మొగి పురుగు కూడా మనకి వరి పంట నాట్లు వేసిన ప్రధాన పొలము, నారుమడి ప్రధాన పొలము మరియు నాటు అంటే మనకి పూత సమయంలో ఈ 3 సమయాల్లో కూడా ఈ యొక్క లక్షణాలు అనేది చాలా కనిపించే అవకాశం ఉంది. నారుమడి కంటే కూడా ప్రధాన పొలంలో నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఈ దుబ్బులు చనిపోవడము అనేది చాలా ప్రధానమైన లక్షణం అన్నట్టు. మరి దుబ్బులు చనిపోవడం ఎట్లా గుర్తించాలి? కాండం తొలిచే పురుగు ఆశించిందని ఏ విధంగా రైతులు గమనించాలంటే మనకి ఏదైతే ఆ దుబ్బుల వెంబడి ఉన్న ఆకులు ఎండిపోయినాయి అని గమనించినట్లయితే ఆ దుబ్బుల్లోని ఒక మొగిని మనం ఇట్లా పైకి గుంజినట్టు అంటే పట్టుకొని లాగినట్లయితే ఆ యొక్క సులువుగా రావటం అనేది అంటే ఈజీగా రావటం అనేది మన ప్రధానమైన లక్షణం అంటూ. సో ఈ విధంగా దుబ్బులు ఎండిపోవటం వల్ల మనకి యొక్క మొక్కల సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోతుంది కనుక రైతు సోదరులు ఈ కాండం తొలిచే పురుగు 2 దశల్లో ఆశిస్తుంది. మొదటి దశ మనకి మొగి పురుగులో ముఖ్యంగా దుబ్బులు చనిపోవడం అనే దశ. ఆ తర్వాత 2వ దశ వచ్చేసి మనకి వైట్ ఇయర్స్ దశ అంటాము. వైట్ ఇయర్స్ అంటే మనకి వరి యొక్క పిలకలు అంటే ఏదైతే కంకులు ఉన్నాయో అవి బయటకు వచ్చిన తర్వాత అవన్నీ తెల్లగా మారిపోతాయి. మనకి రైతు భాషలో వాటిని ఏంటంటే ఊస తిరిగిపోయింది, తెల్ల కంకులు వచ్చినాయి అని రైతులు చెప్తుంటారు. సో దీనికి ఏంటంటే రైతుల దగ్గర మనకి ఒక చాలా భిన్నమైన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క పురుగుకి మనం యొక్క నివారణ చర్యలు అనేది ఈ చిరుపొట్ట దశలోనే చేయాలి. ఒకసారి పూత బయటకు వచ్చిన తర్వాత లక్షణాలు గమనించినా కూడా ఎలాంటి పురుగు మందులు అంటే పిచికారీ చేసినా కూడా ప్రయోజనం ఉండదు. సో దానిని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులకి కొన్ని యాజమాన్య చర్యలు కూడా మనం సూచించడం. కాలర్ లైన్లో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నేను వల్లల వెంకటరెడ్డి మేడం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే వెంకటరెడ్డి. అధిక వర్షపాతం కొట్టింది సార్. ఓకే. అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే తెగుళ్ళు అనేది ఎక్కువ కనబడుతున్నాయి సార్. అంటే ఇప్పుడు కంకి బయటకు వచ్చినప్పుడు గింజ మచ్చ అవకాశం, ఎందుకంటే ముల్లర్ దగ్గర ఇబ్బంది అవుతుంది.
అవును. దాంతో పాటుగా గింజమ్మ తర్వాత ఉండాలంటే ఏ రకమైనటువంటి యాజమాన్యం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా దగ్గర ఆ పాత్ర వస్తుంది. ఓకే. నానో యూరియా మీద అడగడం జరిగింది. ఓకే, వెంకరెడ్డి గారు చెప్పండి. ఇంకా నానో యూరియా మీద నానో యూరియా అనేది వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఏ పురుగు మందుతోటైనా ఏ తెగులు మందుతోటైనా కలిపి కొట్టుకోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కనుక ఈ పలానా పురుగు మందు తెగులు మందుతో కొట్టాలన్నప్పుడు ఆ రెండు సమస్య అన్నప్పుడు ఒకేసారి ఏమైతే ఖర్చు తగ్గడంతో పాటుగా ఆదాయం ఓకే ఓకే అర్థమైపోయింది. సో ముఖ్యంగా రెండు ప్రశ్నలు వెంకరెడ్డి గారు 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఏంటంటే సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు వరకు మనం చర్చించుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం వరి పంట ప్రధానమైన పంట. అధిక వర్షాలు పడుతున్నాయి. మరి అధిక వర్షాలు పడినప్పుడు వెంకరెడ్డి గారు అన్నట్టు తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు వారు చెప్పినట్టు ఏంటంటే దుబ్బు చేసే దశ, అంకురం ఏర్పడే దశ నుంచి పూత దశలో కూడా వరి అనేది ఉన్నదన్నట్టు. సో మరి ఇలాంటి సమయంలో మనము రైతులు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది అని తెలుసు కాబట్టి ఎలాంటి యాజమాన్య చర్యలు అంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ముందస్తుగానే. అంటే నేను ఇప్పుడు మేము అనుకున్నాం కదా, ఒక వరిలో చూసుకుంటే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి లాస్ట్కి. అవి వచ్చిన తర్వాత మనం ఎలాంటి ప్రయోజనం లేదు. సో రైతు అడిగే ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా ఈ పూత సమయంలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అడగడం జరిగింది. దానికి ముఖ్యంగా వరి పంట పూత సమయంలో అధికంగా వర్షాలు పడినట్లయితే 2 ప్రధానంగా ఆశించే తెగుళ్ళు చూసుకున్నట్లయితే గింజ నల్లమచ్చ తెగులు, కాటుక తెగులు. గత సంవత్సరం అనుభవాలు అంటే మనకి కాటుక తెగులు గురించి, కాటుక అంటే మళ్ళీ నల్లటి పసుపు ఉండలు ఏర్పడి అవి నల్లగా మారుతాయినట్టు. అంటే గింజలు అనేది పూర్తిగా పసుపు ఉండలు ఏర్పడేసి అవి నల్లగా మారిపోవటం వల్ల దాన్ని లక్ష్మీ తెగులు లేదా కాటుక తెగులు అంటారు. ఒక రకంగా మంచి అంశం ఏంటంటే ఈ యొక్క తెగులు ఎప్పుడు వస్తుందంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వస్తుంది. సో వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పంట కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే రైతులకు కూడా దీన్ని లక్ష్మీ తెగులు అంటారు. సో ఈ కాటుక తెగులు వెంకరెడ్డి గారు అడిగినట్టు ప్రధానంగా కాటుక తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఒక తెగులు గింజ నల్లమచ్చ తెగులు. ఈ రెండింటిని మనము రైతు స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టనిచో రైతుకు దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఏ విధంగా అంటే గింజలన్నీ కాటుగా నల్లటి పసుపు రంగు అవి గింజలుగా మారిపోతాయి అన్నట్టు. అలాంటప్పుడు దిగుబడిపై గణనీయమైన ప్రభావం. అలాగే గింజ నల్లమచ్చ వచ్చినప్పుడు ఆ గింజ కలర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ కలరు అనేది డిస్కలర్ అవటం వల్ల కూడా ఈ మిల్లర్ అయినా కానీ ఐకేపీ సెంటర్ కానీ ఎవరైనా తీసుకోలేదు, ఎందుకంటే తాళైపోతాయి అన్నట్టు. సో ఆయన అడిగినట్టు ఈ యొక్క 2 సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఎక్కడైతే వరి పంట పూత దశలో ఉంది, మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సమస్యాత్మకంగా ఉంది అన్నప్పుడు మాత్రము మీరు కొన్ని రకాల తెగులు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనకి చూసుకున్నట్లయితే ఈ కాటుక తెగులుకి, గింజ నల్లమచ్చ తెగులుకి ఇప్పుడు రైతు ఏ విధంగా ఉందంటే ఆయన రైతు అడిగినట్టు రైతు పిచికారీ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది కనుక వర్షాలు తగ్గిన తర్వాత మీరు ఈ యొక్క ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్ర నాశిని కాటుక తెగులుకు అయినట్లయితే సుమారు 160 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. కొంత ఖర్చుతో కూడిన అంశము, కాకపోతే ఏంటంటే పంటను కాపాడుకోవటం అనేది రైతుకి చాలా ప్రధానమైన అంశము. అలాగే అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్ర నాశిని మార్కెట్లో వివిధ రకాల వ్యాపార నామాలతో లభ్యమవుతుంది. సో ఆ మందునైనట్టయితే ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క మిశ్రమ శిలీంద్ర నాశుల్ని ఎక్కువగా అంటే కంపెనీలు కూడా ఎక్కువగా ఈ మిశ్రమ శిలీంద్ర నాశుల్ని CIBRCలో రిజిస్ట్రేషన్ చేస్తున్న కనుక సో వాటికి కొంత సత్ఫలితాలు వస్తున్నాయి కాబట్టే కంపెనీలు కూడా ఈ మిశ్రమ శిలీంద్ర నాశుల్ని రిజిస్టర్ చేస్తున్నాయి. సో ఈ విధంగా ఈ 2 రకాల మందులను వాడుకోవచ్చు. లేదా తక్కువ ఖర్చుతో అంటే మార్కెట్లో మంచిగా పనిచేసే మందులు చూసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో కూడినవి ప్రోపికోనజోల్ అనే మందును ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా కార్బండిజం అనే ఒక మందును ఒక ఎకరానికి 200 గ్రాములు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాటుక తెగుళ్ళు కూడా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. అయితే రైతు ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది, రెండో ప్రశ్న కూడా అడగడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క పురుగు మందులతో పాటు ఈ యొక్క నానో యూరియాని కలుపుకోవచ్చా అనేది అడగడం జరిగింది. మరి ఇఫ్కో వారు కూడా చాలా స్పష్టంగా ఏ మందుతో ఈ నానో యూరియాని కలుపుకోవచ్చు, ఏ మందుతో కలుపుకోకూడదని కూడా
రైతులకి పూర్తి స్థాయిలో వారి యొక్క అధికారుల ద్వారా కానీ, వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా మనకి సమాచారం ఇస్తుంది కనుక మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే కూడా మీరు ఎక్కువగా ఒకవేళ పురుగు మందులు, తెగులు మందులను ఈ నానో యూరియాలో కలుపుకోవాలనుకున్నప్పుడు ముందుగానే 1 లీటర్ నీళ్ళలో ఈ యొక్క 2 మందుల యొక్క మిశ్రమాన్ని 1 లీటర్ డోసులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ మందు విరిగిపోతుందో లేదో చూసుకొని కూడా కలుపుకోవచ్చు. అంటే ఇక్కడ 2 అంశాలు అంటూ, ఒకటి రైతు స్థాయిలో కొంత అవగాహన అభ్యుదయ రైతులు చేసుకోవచ్చు. అలాగే అసలు పూర్తిగా అవగాహన లేని రైతులు అయినట్టయితే ఈ యొక్క ఇఫ్కో వారిని కానీ, వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కానీ సంప్రదించి ఈ పురుగు మందులను నానో యూరియాలో కలిపి పిచికారీ చేసుకో. అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి, అయితే డ్రోన్ల వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ డ్రోన్ల వినియోగం రోజు రోజుకు అధికం అవ్వడమే కాకుండా దాంట్లో సస్యరక్షణ కొరకు అంటే అది ఎట్లా యూజ్ అవుతుంది డ్రోన్ వ్యవసాయంలో ముఖ్యంగా డ్రోన్ల వినియోగం అనేది ఎట్లా ఉందని చూసుకున్నట్లయితే సుమారు ఒక 2020-2021 నుంచి ఈ యొక్క డ్రోన్ల యొక్క వినియోగం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం చాలా ప్రధానమైన ఇప్పుడు ముఖ్యంగా రైతు స్థాయిలో అందుబాటులో ఉన్న అంశము. సో డ్రోన్లతో ప్రస్తుతానికి రైతు సోదరులు ఎక్కువగా పురుగు మందుల పిచికారీ కొరకు వాడుతున్నారు. అయితే మరి ఈ యొక్క డ్రోన్లని ఈ వ్యవసాయంలో ఏ విధంగా వినియోగించవచ్చు అని చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మనకి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4-5 రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్లో ఈ యొక్క డ్రోన్లను వివిధ పంటల్లో వాడుతున్నారు. ప్రస్తుతానికి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క డ్రోన్ల వినియోగంపై సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి పరిశోధన చేపట్టి ఈ డ్రోన్లను వ్యవసాయంలో ఏ విధంగా వినియోగించవచ్చు, వాటికి సంబంధించిన వివిధ పంటల్లో సుమారు 7 పంటల్లో మనకి ఈ యొక్క డ్రోన్ల వినియోగంపై నిర్దిష్ట ప్రమాణాలను అనేది రూపొందించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి గణనీయంగా ఉండే అవకాశం ఉంది కనుక వ్యవసాయంలో రైతు సోదరులు డ్రోన్లను ఇప్పటికీ పురుగు మందుల కొరకు, పిచికారీ కొరకు వినియోగిస్తున్నారు కనుక ఎక్కడైతే ఏదైనా జిల్లాల్లో కానీ, ప్రాంతాల్లో కానీ ఒక పురుగు ఉధృతి అధికంగా ఉండి తప్పని పరిస్థితుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, పురుగు మందులు, తెగుళ్ళ మందుల వినియోగం చేపట్టాల్సి ఉన్న సందర్భాల్లో మాత్రం తక్కువ సమయంలో డ్రోన్లతో పురుగు మందులు కొట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రోన్లతో పురుగు మందులు కొట్టినప్పుడు మనకి ప్రధానమైన అంశాలు ఏంటంటే తక్కువ సమయంలో మనం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. అలాగే ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనము అందుబాటులో ఉన్న డ్రోన్ ఆపరేటర్స్తో కూడా మనము అందుబాటులో ఉన్నప్పుడు వాటితో చర్చించడం జరిగింది. ఖర్చు పరంగా రైతుల పరంగా కూడా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో సమానంగా ఉంది, కొన్ని జిల్లాల్లో డ్రోన్ వినియోగంతోనే ఖర్చు అనేది తక్కువగా జరుగుతుంది. అలాగే మరి ఇంకా ఏం చేయొచ్చు ఈ డ్రోన్లతో వ్యవసాయంలో చూసుకున్నట్లయితే పురుగు మందుల పిచికారీలో మనకి ఎక్కువ శాతము లేబరు దొరకని పరిస్థితుల్లో ఉన్నాం కనుక అలాంటి పరిస్థితుల్లో డ్రోన్లతో పురుగు మందులు అనేది పిచికారీ చేసుకొని తక్కువ సమయంలో మనము నివారణ చర్యలు చేపట్టవచ్చు. అయితే రైతు సోదరులకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు కానీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రోన్లను పురుగు మందులే పిచికారీ కాకుండా మనకి ఈ బయోపెస్టిసైడ్స్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కూడా మనము ఈ డ్రోన్తో మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంది. ఓన్లీ పురుగు మందులే కాకుండా ఇతర ఆర్గానిక్ కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ కూడా డ్రోన్లను వినియోగించుకునే అవకాశం ఉందన్నట్టు. అంటే ఇప్పుడు ఈ డ్రోన్లతో వరి పంటలో ఈ పురుగు మందుల పిచికారీ చేస్తూ ఉంటారు కదా, అంటే ఎట్లాంటి నిర్దిష్ట ప్రమాణాలు ఎలాంటి పాటించాల్సింది అంటే మనకి ఎలాంటి ప్రోటోకాల్స్ పాటించాలి అని చూసుకుంటే ఇప్పుడు వరి పంటలో మనకి డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులకు ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఈ వరిలో ఎందుకు మనము చర్చించుకుంటున్నాము అనుకుంటే 2-3 ప్రధాన కారణాలు. ఒకటి, అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట. సో ఇంతటి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటలో పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, ఈ యొక్క బయోపెస్టిసైడ్స్ పిచికారీ చేయాలి అంటే రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు లేబర్ దొరకని పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వరి తర్వాత వరి సాగు చేస్తూ పూర్తిగా నడుముల లోతు మనిషి కూరుకుపోయే దశలో మన ఈ తైవాన్ పంప్ కానీ, బ్యాటరీ పంప్ కానీ వేసుకొని మనం పురుగు మందులు పిచికారీ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా రైతు సోదరులకు గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో
డ్రోన్ ఆపరేటర్స్కి నా యొక్క ముఖ్యమైన మనవి ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో ఇంకా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది కనుక మీరు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో మాత్రమే ఈ యొక్క పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఈ బయోపెస్టిసైడ్స్ని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఎంత మొత్తంలో అంటే వరి పంట పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో ఎంత మందు ద్రావణాన్ని వాడాలి, అంటే మందులు ఎన్ని లీటర్ల నీళ్లు వాడాలనేది చాలా ప్రధానమైన అంశం. అది చూసుకున్నట్లయితే సుమారు ఎకరానికి 16 లీటర్ల నీళ్లు వరి పంట పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో వాడాలి. మందు యొక్క డోస్ని, అంటే మనం పురుగు మందు కానీ తెగులు మందు యొక్క డోస్ని తైవాన్ పంపుకి కానీ బ్యాటరీ పంపుకి కానీ ఎంత మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిందో అంతే మొత్తంలో వాడాలి. డ్రోన్ యొక్క వేగాన్ని 4.5 నుంచి 5 మీటర్లు పర్ సెకండ్ మాత్రమే డ్రోన్ను నడిపించాలి. అలాగే ఎంత ఎత్తులో డ్రోన్తో మందు కొట్టాలి వరి పంటలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రకాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని సన్నగింజ రకాలు మనకి డ్రోన్తో పురుగు మందులు కానీ తెగులు మందులు కొట్టినప్పుడు బాగా హైట్, అంటే ఎత్తుని కిందికి దింపినప్పుడు ఈ యొక్క వరి పంట అనేది కింద పడిపోయే ప్రమాదం ఉంది కనుక మా యొక్క పరిశోధన ద్వారా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనలో సుమారు 2 నుంచి 2.5 మీటర్లు ఎత్తులో ఈ డ్రోన్ యొక్క హైట్ని పెట్టుకొని మనం పురుగు మందులు పిచికారీ చేసినట్లయితే ఆ పంట యొక్క డ్యామేజ్ కాకుండా, పంటకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఎంత వెడల్పుతో డ్రోన్ని స్వాత్ విడ్త్ అని చెప్తాము, స్ప్రే విడ్త్ అని చెప్తాము, ఎంత వెడల్పుతో కూడా మనము పిచికారీ చేయాలని చూసుకున్నట్లయితే మనకు సుమారు 3 నుంచి 3.5 మీటర్ల వెడల్పుతో మనము డ్రోన్తో పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క డ్రోన్ల యొక్క వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఆ విధంగా గ్రామీణ యువతకు కూడా ఈ యొక్క డ్రోన్ల వినియోగంపై అవగాహన వచ్చి వారు కూడా ముందుకు వచ్చి డ్రోన్లను రాష్ట్ర స్థాయిలో అందరికీ రైతు సోదరులకు అందుబాటులో తెచ్చే అవకాశం ఉందన్నట్టు. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ సుడిదోమకు సంబంధించి ఎట్లాంటివి చేపట్టాల్సి ఉంటుందంట? సో అయితే మనం ఇప్పటివరకు అంటే మన అంశాన్ని కొంచెం భిన్నంగా చర్చించుకున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు అసలు మనం చర్చించుకున్న అంశము వరిలో సస్యరక్షణలో ఏ రకాలు వస్తున్నాయి, ఎలా రకాలు సాగు చేస్తున్నారు, ఏమేమి పురుగులు ఉన్నాయి, ఏమేమి తెగుళ్ళు ఉన్నాయి, అందులో మనం 2 రకాల ఒక పురుగు ఒక తెగులు గురించి చర్చించుకున్నాం. అందులో బ్యాక్టీరియా ఎండాకు తెగులు గురించి చర్చించుకున్నాం. అలాగే కాండం తొలిచే పురుగు తెలుసుకున్నాం. సో నేను ఇందాక కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా రైతులకు చెప్పడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వరిలో ఈ యొక్క సుడిదోమ యొక్క ఉధృతి గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రము 2020-21 తర్వాత నుంచి ఈ యొక్క ఉధృతి అనేది సుమారు కొంత తక్కువగానే ఉంది. ఎందుకంటే గణాంకాల ప్రకారంగా చూసుకున్నట్లయితే క్షేత్ర పర్యటన ద్వారా వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క దోమ ఉధృతి అయితే గణనీయంగా కొంత తక్కువగానే ఉందనేది గమనించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మాత్రం ముందుగా వేసిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో మాత్రం సుడిదోమ గమనించిందని మా యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మరి ఈ యొక్క సుడిదోమకి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే, ఇంకా పురుగు వచ్చిందంటే రైతుకు ఏ విధంగా ఉందంటే మందులు కొట్టడమే ఒక ప్రత్యామ్నాయం అనే ఒక పరిస్థితుల్లో రైతు ఈ రోజున ఉండటం అనేది చాలా బాధాకరం. అయితే దీనికి కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి నీరుని అడపాదడప పొలాన్ని ఆరబెట్టడము, నీటి మట్టాన్ని ఎక్కువగా ఉంచకుండా ఉండటము, అలాగే మనకి ఈ గాలి ఎక్కువగా ప్రసరణ ఉండే విధంగా పొలంలో పాయలు తీయటము, అంటే ప్రతి మొక్కల మధ్య పాయలు తీసి గాలి ప్రసరణ అధికంగా ఉండేటట్టు చేసుకోవటము, ఎరువులను మోతాదుకు మించి వాడకుండా ఉండటము, అలాగే సిఫారసు చేయబడని అంటే మనకు రికమెండేషన్ లేని ఈ బయోమందులను కూడా రైతు సోదరులు పిచికారీ చేయటం వల్ల ఈ యొక్క దోమ ఉధృతికి ప్రేరేపించే అవకాశం ఉంది కనుక ఈ సిఫారసు చేయబడిన బయోమందులను వాడకుండా ఉండటం అనేది చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ యొక్క దుబ్బు అంటే దోమ యొక్క ఉధృతి మనము ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది అని గమనించినట్లు అప్పుడు మాత్రమే మనకు రైతు సోదరులు యొక్క పురుగు మందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి పురుగు మందులు చూసుకున్నట్లయితే మార్కెట్లో కొన్ని ఒక 10ల సంఖ్యలో మనకి ఈ దోమకు పనిచేసే మందులు అనేది ఉన్నాయి కనుక మీకు అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో మంచిగా పనిచేసే మందుల్ని మీరు వాడవలసిన అవసరం ఉంది. అందులో చూసుకున్నట్లయితే
మనకి ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందు 1 ఎకరానికి 400 గ్రాములు, లేదా మనకి ఇంకొక మిశ్రమ శిలీంద్రనాశిని చూసుకున్నట్లయితే మరొక పురుగు మందును చూసుకున్నట్లయితే పైమిట్రోజోన్ అనే ఒక దొరుకుతుంది. సో ఇది 1 ఎకరానికి 120 గ్రాములు, లేదా థైఫ్లూమెజాపైరిమ్ అని 98 ml. ఈ విధంగా రకరకాల మందులు అందుబాటులో ఉన్నవి. సో ఏ మందు అయితే బాగా పనిచేస్తుందో వాటిని కొట్టుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క చర్చలో మనం ఒక కొత్త అంశం గురించి చర్చించుకున్నాం, డ్రోన్స్ గురించి. ఎక్కువగా ఈ యొక్క సుడిదోమ అనేది నీటి పైభాగాన కాండం మీద ఉండి రసాన్ని పీలుస్తుంది కనుక అక్కడ వరకు మందు ద్రావణం మనకి ఈ తైవాన్ పంపు కానీ బ్యాటరీ పంపుతో స్ప్రే చేసినప్పుడు మందు ద్రావణం అనేది కాండం మీద పడటం అనేది కొంత కష్టమైన పరిస్థితి, అంటే చేతి పంపు కానీ మనుషులు పిచికారీ చేసినప్పుడు. అయితే ఈ విధంగా డ్రోన్తో మనం పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల ఈ యొక్క నాజిల్స్ యొక్క ప్రెజర్, అంటే మందు ద్రావణం అనేది నాజిల్స్ నుంచి అత్యంత ప్రెజర్తో బయటకు వస్తుంది. ఆ విధంగా డ్రోన్ యొక్క థ్రస్ట్ వల్ల, గాలి వల్ల ఆ పాయలు అనేది బాగా బయటకి ఇట్లా వెడల్పైపోతాయి కనుక ఆ విధంగా మందు ద్రావణం అనేది కాండం మీద కరెక్ట్గా పడి దోమ మీద పడి దోమ పూర్తిగా నాశనం అవుతుంది అనేది ఇది రైతుల నుంచి వచ్చిన సమాచారము. అలాగే మా యొక్క శాస్త్ర పరిజ్ఞానంతో కూడా దీనిపై పరిశోధన చేపట్టడం కనుక ఈ కన్క్లూజన్ అనేది రైతులకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకి పాము పోడ లక్షణాలు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? సో ఇప్పటివరకు మనం చర్చించుకున్నట్టు బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పాము పొడ. బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చేసి మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అలాగే ఈ పాము పొడ తెగులు చూసుకున్నట్లయితే ఒక శిలీంధ్రం వల్ల ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ తెగులు ఎప్పుడు ఆశిస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చూసుకున్నట్లయితే అసలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో ఎక్కువ శాతం దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో ఈ యొక్క పాము పొడ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. రైతులకు ఈ యొక్క తెగులను గుర్తించడం అనేది చాలా ఈజీగా చేస్తారు. సర్వసాధారణంగా ఈ యొక్క లక్షణాలను గమనించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క తెగులు యొక్క లక్షణాలు ఎక్కువ శాతము మనకి గట్ల వెంబడి ఉన్న కలుపు మొక్కల నుంచి మన ప్రధాన పొలంలో ఉన్న వరి పంటపై మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు అంటే గట్ల వెంబడి ఉన్న మొక్కలను గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పాము పొడ లక్షణాలు కనుక గమనించినట్లయితే, అంటే కాండం మీద నీటి పైభాగాన కాండం మీద పాము పొడ లక్షణాలు గమనించినట్లయితే మన రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. అది కూడా గట్ల వెంబడి ఉంటే ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ ప్రధాన పొలంలో కనుక వ్యాప్తి చెందినట్లయితే మనకి ఎక్కువగా దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక ఈ యొక్క నివారణ చర్యలో భాగంగా గట్ల వెంబడి ఉన్న కలుపు మొక్కలను, అంటే గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ కలుపు మొక్కలు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా మనము నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఎలాంటి తెగులు మందులు ఈ యొక్క తెగులుకి పనిచేస్తాయి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా శిలీంద్రనాశుల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా బాగా పనిచేసే మందులైతే మనకి థైఫ్లూజామైడ్ అనే మార్కెట్లో రకరకాల వ్యాపార నామాలతో లభ్యమవుతుంది. ఆ మందును 1 ఎకరానికి 320 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఈ మిశ్రమ శిలీంద్రనాశులు అయినటువంటి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనాజోల్ అనే ఒక మందు 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనికనాజోల్ అనే మందును 1 ఎకరానికి మనకి 200 మిల్లీలీటర్లు, లేదా ఇంకా పాత మందులు రైతులకు ఎలా ఉంటుందంటే కొత్త మందులతో పాటు పాత మందుల మీద కూడా అవగాహన అనేది అవసరము. వాటికి కొత్త మందులపై కొంచెం బాగా పనిచేస్తాయనే ఒక అభిప్రాయం ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రొపికోనజోల్ అనే ఒక మందును 200 మిల్లీలీటర్లు, లేదా హెక్సాకోనజోల్ అనే ఒక మందును 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే రైతుకి ఈ యొక్క పాము పొడ తెగులు గురించి పూర్తిగా మనము నివారించుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి వరికి సంబంధించి మెడవిరుపు తెగులు నివారణ ఎట్లా చేపట్టచ్చు అంటారు? ముఖ్యంగా రైతు స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఇందాక మనకి ఫోన్ ద్వారా మనకి ప్రశ్న అడిగినటువంటి నర్సయ్య గారు కూడా వరిలో ఆశించే అగ్గి తెగులు మరియు మెడవిరుపు గురించి అడగడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క మెడవిరుపుని ఏ విధంగా గుర్తించాలి, ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఏ రకాల్లో వస్తుంది, ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చూసుకున్నట్లయితే ఈ మెడవిరుపు తెగులు అనేది వరి పంటలో అగ్గి తెగులు యొక్క లక్షణం మాత్రమే. సో వరిలో ఆకుమచ్చ దశ మరియు మెడవిరుపు తెగులు దశ అనేది 2 రకాలుగా
అలాగే మనకి ఈ నోడ్స్ మీద కూడా, కనుపుల మీద కూడా ఈ యొక్క వరి పంటలో ఈ మెడవిరుపు తెగులు యొక్క శిలీంధ్రం అనేది నష్టపరుస్తుంది కనుక ముఖ్యంగా ఆకుమచ్చ దశలో అంటే దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో వానాకాలంలో ఈ యొక్క ఆకుమచ్చ కొంత ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. యాసంగిలో మాత్రము నారుమడి నుంచి మనకు ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత దుబ్బు చేసే సమయంలో ఈ యొక్క ఆకుమచ్చ దశ ఉన్నటువంటి అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు. మరి మెడవిరుపు ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి? అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా గింజలు అంటే పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే దశ, గింజలు ఏర్పడే దశ మరియు కోత దశ వరకు ఎక్కువగా ఈ యొక్క మెడవిరుపు తెగులు యొక్క లక్షణాలు అనేది గమనించడం జరుగుతుంది. అయితే మనం ఇప్పటివరకు చర్చించుకున్న పురుగులు తెగుల్లో కూడా ఒక 2-3 రకాల పురుగులు చీడపీడలు మనకి దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అందులో ప్రధానమైనటువంటిది మనకి వరిలో ఆశించే మెడవిరుపు తెగులు. ఈ తెగులు ఆశించడం వల్ల ఒకవేళ ఉధృతి ఎక్కువైనట్లయితే సుమారు ఎకరానికి సుమారు 4 నుంచి 10 బస్తాలు వరి యొక్క దిగుబడి అనేది ప్రభావితం అవుతుంది. ఏమవుతుంది అంటే ఈ యొక్క ముఖ్యంగా గింజలు పాలు పోసుకునే సమయంలో, గింజలు ఏర్పడే సమయంలో ఈ యొక్క మెడవిరుపు తెగులు ఆశించడం వల్ల ఈ యొక్క కంకులు అనేది పూర్తిగా విరిగిపోయి కంకి మెడ వద్ద విరిగిపోవటం వల్ల మనకి గింజలు తాలు గింజలుగా మారి మార్కెట్లో కూడా వాటికి ఎలాంటి దిగుబడి ధర అనేది ఉండకుండా అవుతుంది కనుక మనకి ఎక్కువగా మెడవిరుపు తెగుల లక్షణాలు ముఖ్యంగా ఎక్కువగా వచ్చే ఎప్పుడు ఉంటుందంటే వానాకాలంలో అధికంగా వర్షాలు కురుస్తున్నప్పుడు మాత్రం మెడవిరుపు తెగులు సన్నగింజ రకాల్లో అధికంగా ఆశిస్తుంది. ముఖ్యంగా బీపీటీ 5204 అధికంగా అంటే ఈ యొక్క తెగులుని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసినటువంటి తెలంగాణ సోనా వంటి రకాల్లో కొంత మేరకు తక్కువ ఉధృతితో ఈ మెడవిరుపు తెగులు ఆశించే అవకాశం ఉంది. ఏది ఏనైనప్పటికీ ఈ యొక్క మెడవిరుపు తెగులు లక్షణాలు కనుక గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనము చర్చించుకున్నప్పుడు ఏంటంటే పురుగు వచ్చిన వెంటనే ఆ యొక్క ఉధృతిని చూసే మనము చేయమని చెప్తున్నాం. కానీ తెగులు పరంగా చూసుకొని ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ మెడవిరుపు ఆశించినప్పుడు ఏంటంటే రైతుకింత కొంత అలసత్వం వహించి అది తొందరగా వ్యాప్తి చెందినట్లయితే మనకి దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక రైతు సోదరులు మెడవిరుపు తెగులు లక్షణాలు తొలి దశలో గమనించినట్లయితే మనకి సిఫారసు చేయబడిన తెగులు మందులను మనం పిచికారీ చేయాలి. అందులో భాగంగా మనకి ఎక్కువగా అంటే రైతులకి 2 రకాల టెక్నాలజీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ కార్యక్రమం ద్వారా రైతులకి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కొన్ని పాత మందులు అయినప్పటికీ అవి బాగా పనిచేస్తున్నాయి. కొన్ని కొత్త మందులు కూడా మార్కెట్లో రావడం జరిగింది. సో ఈ యొక్క ఖర్చు తక్కువగా ఉండే యొక్క మందులను వాడాలి. అలాగే ఆ ఖర్చు తక్కువ మందులు కూడా బాగా పనిచేసేవి వాడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ మెడవిరుపు తెగులుకి బాగా అంటే ఉధృతి మామూలుగా ఉండి తొలి దశలో ఉండి లక్షణాలు గమనించినట్లయితే ఈ యొక్క ఐసోప్రొథియోలిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ అనే మందును 1 ఎకరానికి 500 మిల్లీలీటర్ 1/2 లీటర్ మందును మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. లేదు నేను మిశ్రమ శిలీంద్రనాశనం వాడుకుంటాను, మార్కెట్లో రకరకాల కొత్త మందులు లభ్యమవుతున్నవి, వాటి పనితీరు ఏ విధంగా ఉందని రైతులు మమ్మల్ని అడగటం జరుగుతుంది అన్నట్టు. మీరు అంటే మిశ్రమ శిలీంద్రనాశనైనా వాడుకోవచ్చు, లేదా ఒకే ఒక శిలీంద్రనాశనం ఉన్నటువంటి మందులు కూడా వాడుకోవచ్చు. మిశ్రమ శిలీంద్రనాశనంలో ప్రధానంగా ఈ అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కనాజోల్ అనే మందు ఎక్కువ శాతము 200 మిల్లీలీటర్లు 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అది మెడవిరుపు తెగులు సమర్థవంతంగా నివారిస్తుంది. అలాగే మరొక 2 రకాల శిలీంద్రనాశనం చూసుకున్నట్లయితే మనకి పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును ఎకరానికి 400 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో ఆశించే మెడవిరుపు తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి పూత దశలో ఆశించే కంకినల్లి దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో కంకినల్లి అనేది ఎక్కువగా పూత సమయం నుంచి అంటే చిరుపొట్ట దశ నుంచి పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. సో ఏదైనప్పటికీ ఈ కంకినల్లి యొక్క లక్షణాలు ఎక్కువగా మనకి సన్నగింజ రకాల్లోనూ దొడ్డుగింజ రకాల్లోనూ గమనించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని రకాలు ఈ కంకినల్లికి
కొంత ఎక్కువగా ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది, కొన్ని రకాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కంకినెల్లికి ముఖ్యంగా మనకి రైతుల దగ్గర ఏమవుతుందంటే ఈ కంకినెల్లి లక్షణాలపై అవగాహన లేకపోవటము, దాన్ని మనం కొంత అలసత్వం అనేది రైతు స్థాయిలో గమనించడం జరుగుతుంది. కనుక కంకినెల్లి ఆశించినప్పుడు ప్రధానంగా మనకి నష్టపరిచేది ఎక్కడంటే ఈ గింజ నల్ల మచ్చ ఆశించడం వల్ల ఎక్కువగా రైతులు నష్టపోతున్నారు. కనుక మార్కెట్లో ఈ యొక్క గింజలకి మంచి ధర అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాల్సింది ఏంటంటే రైతు సోదరులు కంకినెల్లి లక్షణాలు గమనించినట్లయితే మనకి పురుగు మరియు తెగులు మందులను మిశ్రమంగా చేసుకొని, అంటే ట్యాంక్ మిక్స్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనకి ఎక్కువగా ఈ స్పైరోమెస్పిన్ అనే మందును 1 ఎకరానికి సుమారు 200 మిల్లీలీటర్లు, దాంతో పాటుగా మనకి ఈ ప్రొపికొనజోల్ అనే మందును 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా రైతులు కొన్ని రకాల ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. వరిలో సుమారు మనకి ఒక 5 నుంచి 6 రకాల చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. మనం ఇందాక చర్చించుకున్నట్టు మెడవిరుపులో మరొక ప్రధానమైన అంశం రైతు సోదరులకి నేను చెప్పడం మర్చిపోయాను. ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే ఈ మెడవిరుపు తెగులు అధికంగా ఆశిస్తున్నప్పుడు తట్టుకునే రకాలను సాగు చేయటము, విత్తన శుద్ధి చేయటము, యూరియాని మోతాదుకు మించి వాడకపోవటము, గట్ల వెంబడి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటము, అలాగే సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వాడటము, అలాగే ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే తొలిదశలో గుర్తించి లక్షణాలు గమనించినట్లయితే మనకి ఈ యొక్క మెడవిరుపు తెగులుకి నివారణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు రానున్న 2 నెలల్లో, ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వరిలో రైతులు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు? అది మీరు ఏ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ రానున్న 2 నెలలు చాలా కీలకం ఉన్నట్టు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనుక వరి పంటలో మనము కాపాడాము అంటే ఇంకా ఆ నవంబర్ మాసంలో ఎక్కువ శాతం కోతలే ఉంటాయి. కాబట్టి రానున్న ఇప్పుడు జరుగుతున్న సెప్టెంబర్ మాసము, అలాగే దసరా వెళ్ళిన తర్వాత వచ్చే అక్టోబర్ మాసంలో చాలా కీలకము. ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని రకాల చీడపీడలు వరి పంటలు ఆశించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే వర్షాలు అధికంగా ఉంటున్నాయి కనుక తెగుళ్ళు కూడా ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు ముఖ్యంగా ఆఖరి దఫా ఎరువుగా మనకి నత్రజనితో పాటు పొటాష్ ఎరువులను వాడుకోవాల్సిన అవసరం ఉంది. 1 ఎకరానికి సుమారు చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటలో ఆఖరి దఫాగా 15 నుంచి 20 కిలోల పొటాష్ ఎరువును వేసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో వరి పంటను సాగు చేస్తున్నారు కనుక ఈ యొక్క కాండం తొలిచే పురుగు ముఖ్యంగా చిరుపొట్ట దశలోనే దాని యొక్క నష్టాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ రెక్కల పురుగు, గులాబీ రంగు రెక్కల పురుగులు యొక్క ఉధృతి గనుక మనము మన వరి పొలంలో గమనించినట్లయితే వాటికి నివారణ ఆ యొక్క కాండం తొలిచే పురుగు నివారణ కొరకు తెల్ల కంకులు ఏర్పడకుండా చిరుపట్టు దశలో మాత్రమే క్లోరాంత్రనిలిప్రోల్ అనే మందు 1 ఎకరానికి 60 మిల్లీలీటర్లు, లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు, లేదా ఐసోసైక్లోసీరం అనేది 120 గ్రాములు, ఈ విధంగా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని మనము ఆఖరి దశలో, పూత దశలో తెల్ల కంకులు ఏర్పడకుండా పంటను కాపాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి గింజలు ఏర్పడే సమయంలో ఈ గింజ నల్లమచ్చ తెగులు, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అధికంగా ఉన్నాయి కనుక గింజ నల్లమచ్చ తెగులు కూడా ఈ సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంది. సో రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూత సమయంలో గినక అధిక వర్షాలుండి గింజలు ఏర్పడే సమయంలో కూడా గింజలు పాలు పోసుకునే సమయము, గింజలు ఏర్పడే సమయంలో గినక వర్షాలు ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఈ యొక్క ప్రొపికొనజోల్ అనే మందును 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందును మనం 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. రైతులకు ఏంటంటే పూత సమయంలో మందు పిచికారీ చేయవచ్చా అనే ఒక సందేహం వస్తుంది. సుమారు మధ్యాహ్నం పూట వరి పంటలో మనము పూత సమయంలో కూడా పురుగు మందులు పిచికారీ చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని మన యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మన శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. కనుక ఈ పూత సమయంలో కూడా ఉదయం పూట మందులు పిచికారీ చేయకుండా మధ్యాహ్నం 2 తర్వాత పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ అవసరం మేరకు మాత్రమే రైతులు ఈ యొక్క చీడపీడలను నివారించడం కొరకు వాటి యొక్క ఉధృతిని బట్టి మనకు పురుగు మరియు తెగులు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది.
వరిలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. చాలా రకాల తెగుళ్ళని ఎట్లా నివారించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చు వరిలో అని, వరి పంటలో అని చాలా చక్కగా చెప్పారు మన డాక్టర్ కిరణ్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.